యోహాను సువార్త 6:63 నా మాటలు ఆత్మయు జీవమును అయి ఉన్నాయి అని ఉంది. దేవుని మాటలు ఆత్మ అయి ఉండడము అంటే ఏమిటి? అక్కడే ఉంది ఆ ప్రశ్నకు సమాధానం. అక్కడే ఉండి నేను చెప్తాను. యాక్చువల్గా ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ సింపుల్ ఆన్సర్. యోహాను సువార్త ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటో ముందు చెప్పాడు కదా, జీవింపజేయున్నది ఆత్మ. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మ అయ్యున్నవి అంటే ఏంటిది? జీవింపజేయనిది. మరి ఇది ఇప్పుడు ఒక బాడీని లోపల ఉన్న ఆత్మ ఎలాగా బ్రతికిస్తోందో అలాగే సంఘమును, తర్వాత ఒక విశ్వాసిని, సంఘమును, సమాజాన్ని, ప్రపంచాన్ని బ్రతికించేది నా మాటలు. కాబట్టి ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆయనలో జీవం ఉండను, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండదు. కనుక ఈ మట్టి శరీరాన్ని బ్రతికించే పని ఎలాగా ఆత్మ చేస్తుందో, మొత్తం చచ్చిపోయిన మానవ జాతిని బ్రతికించే పని యేసయ్య మాటలు చేస్తున్నాయి. ఓకే, యేసయ్య మాటలు ఆత్మగా, మానవ జాతే చచ్చిపోయింది కదా, యేసయ్య మాటలే ఆత్మగా వచ్చి చచ్చిపోయిన మానవ జాతిని బ్రతికిస్తున్నది. ఒక బాడీలో స్పిరిట్ చేసే డ్యూటీ మొత్తం హ్యూమన్ సొసైటీలో నా వర్డ్స్ చేస్తా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకే, అప్పుడు అంటే పరిశుద్ధాత్మ పని మాటలు కూడా చేసినప్పుడు మళ్ళీ ఆత్మకున్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఆత్మయు జీవింపజేయుచున్నది అన్నాడు. ఇప్పుడు మాటలు కూడా జీవింపజేస్తున్నాయి. అప్పుడు ఆత్మకున్న ప్రత్యేకత ఏంటి? మాటలు కూడా అదే పని చేసినప్పుడు? లేదు, ఇప్పుడు బ్రతికింపజేస్తున్నటువంటి ఆ బ్రతికించబడుతున్న సంగతులు వేరు కదా. ఇప్పుడు మీరున్నారు, మీ బాడీని మీ ఆత్మ బ్రతికిస్తుంది. ఆ ఆత్మ వెళ్ళిపోతే ఈ బాడీ బ్రతకదు. అది మీ వరకున్న వ్యవహారం. నా ఆత్మ నా బాడీని బ్రతికిస్తుంది. అయితే ఇప్పుడు యేసయ్య మాటలు ఈ మట్టి దేహాన్ని బ్రతికించడం కాదు, పాపములు అపరాధముల చేత చచ్చిపోయిన మానవ జాతినే బ్రతికిస్తుంది. ఇప్పుడు ఆ యేసయ్య మాటలు వచ్చేసి మనిషిని బ్రతికించడం అనేది కాదు, వాళ్ళకు రక్షణ కలిగించి, మనోనేత్రాలు వెలిగించి, నూతన జన్మ కలిగించి మొత్తం కోట్ల మంది సమాజాన్నే బ్రతికించేస్తుంది. ఓకే, అది మనలోని ఆత్మ చేయదు. నాలోని ఆత్మ నా శరీరాన్ని బ్రతికించగలదు, కానీ నాలోని ఆత్మ మొత్తం సమాజానికి జీవం ఇవ్వలేదు. ఓకే, దట్ ఈస్ ది డిఫరెన్స్. ఓకే సార్, ఓకే.